చూస్తాంటే తిరుపతి లడ్డులాడాయి ఇప్పట్లో ఒడిసేటట్టు లేదబ్బా. పాత సీఎం జగన్ సారు ఎల్లుండి ఎంకన్న దర్శనానికి వస్తున్నాడు. చల్ అల్పిరికాడ డిక్లరేషన్ ఇచ్చినాకనే కొండ మీదికి రావాలని లడాయి అందుకున్నారు ఆ మూడు పార్టీల లీడర్లు. అంటే ఎంకన్న స్వామి మీద నాకు నమ్మకం ఉందని కాగితం రాసి సంతకం పెట్టాలన్నట్టు. హగో గిదేం తరికా అని ఇటుకెళ్ళి వైసీపోళ్ళు ఇయాలంతా దీని మీదనే లొల్లి. తిరుపతిలో సరే మన యాదగిరిగుట్ట నరసన్న లడ్డు, భద్రాచలంలో రామన్న లడ్డు, ఎమ్లాడ రాజన్న లడ్డు, వరంగల్ భద్రకాళమ్మ లడ్డు, బాసర సరస్వతమ్మ లడ్డూలు సుతా ఎట్లా తయారైతున్నాయో తెలుసుకోవాలి కదా. చలో ఒక్కొక్క గుడికి పోదాం పాండ్రి. తెలంగాణ తిరుపతి అని పేరు పోయిన యాదగిరిగుట్టకు పోదాం మొదలు. మంచిగా నరసన్న దర్శనం చేసుకొని బయటకు వస్తే ఈడ ప్రసాదాల కౌంటారు. లడ్డు 30 రూపాయలు, పులిగోర 20 రూపాయలు. ఇక లోపలికి పోతే పోటు అంటే ఉంటారా మొత్తం మిషన్ల మీదనే. శనగపిండి, చక్కెర, నెయ్యి, జీడిపప్పు, యాలకులు, బాదం, కిస్మిస్ ఇట్లా ఏదైతే వేయాలనేది లెక్క ఉంటది. దాన్ని దిట్టం అంటారు. అన్ని మిషన్లు వేసి కట్టుకొత్తితే చాలు మంచిగా మిక్సింగ్ చేస్తది. ఇక ఇట్లా తీసుకొని ముద్దలు కడితే కమ్మటి లడ్డులు తయారైతాయి. రోజుకి 30,000 లడ్డూలు తయారు చేస్తాం. 700 కేజీల నెయ్యి వాడతాం దీంట్లో. నరసన్న లడ్డులకు నెయ్యిని మదర్ డైరీలు సప్లై చేస్తున్నారు. మొదటికెళ్ళే లోకల్ రైతుల కంచెలు తెచ్చిన పాలతోటి తయారు చేస్తారు. ఎప్పుడు కూడా పరకు రాలేదని గుడి ఆఫీసర్లు చెప్తున్నమాట. మేము వాడేది బఫెలో గీ కాబట్టి మాకు అడల్టరేషన్ తెలిసిపోద్ది. అమ్మంటే మదర్ డైరీకి టెండర్ ఉంది, వాళ్ళు నమ్మకంగానే పోస్తున్నారు. ఇయర్లీ వాళ్ళకి 15 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తాం వాళ్ళకి. ఇక ఎములాడ రాజన్న గుడికి పోతే అభిషేకం లడ్డు 100 రూపాయలు, మామూలు లడ్డు 20 రూపాయలు, పులిగోర 15 రూపాయలు. శని, ఆది, సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజులు మాత్రం వాళ్ళకు అనుగుణంగా 1000 కిలోల చిన్న లడ్డు, 100 కిలోల పెద్ద లడ్డు, 500 కిలోల పులిహోర మేము ప్రస్తుతం అయితే తయారు చేస్తున్నాం. ఈడ మిషన్లు తక్కువ, అంత మనుషులే చేస్తారు నిష్ఠతోటి. ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీయే వాడుతాం, ఏడకింత లాభర్ ఉండదు అంటున్నారు ఆఫీసర్లు. విజయ డైరీ వాళ్ళ ఒక సంస్థ నుంచే మేము నెయ్యి కొనుగోలు చేయడం జరుగుతుంది. విజయ నెయ్యి అంటే సర్కారు వాళ్ళది చాలా నమ్మిక అయింది, కల్తీ గిల్తుండదని పేరు అయ్యింది. నెలకోసారి, 2 నెలలకోసారి, 15 రోజులకోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆకస్మికంగా వాళ్ళు దేవాలయం ప్రసాద తయారీ కేంద్రాన్ని వాళ్ళు వచ్చి పరిశీలించి ఇక్కడ ఉండి శాంపిల్స్ కూడా వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది భద్రాచలం రాముల వారి గుడి. భక్తులు దినం మస్తు మంది వస్తారు కాబట్టి సరిపోని తయారు చేస్తారు లడ్డు ప్రసాదము. సరుకులన్నీ మంచిగా వాడుతురట. వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కూడా బాగానే తయారు చేస్తుంటారు లడ్డూలు. ఎక్కడెక్కడికి వెళ్ళే వస్తారు ఆయా భక్తులు. రుచిలో కూడా గింత ఫరక్ ఉండదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేని సందర్భంలో బర్రె నెయ్యి వాడినా తప్పు లేదు. ఆ నెయ్యి కూడా వాడలేని పరిస్థితిలో తిలలు ఎవలతోటి హోమం చేయొచ్చు, కానీ కల్తీ నెయ్యి మాత్రం మేము వాడం. బాసర సరస్వతమ్మ గుడిలో కూడా కమ్మటి లడ్డూలు తయారైతున్నాయి. ఏ గుడి కాడ చూడు కల్తీ గురించి ఒక్క కంప్లైంట్లు కూడా రాలేదు ఇప్పటి వరకు అయితే. ఎందుకైనా మంచిదని అన్ని దేవస్థానాల కాడ నెయ్యి, సరుకు సౌదాల శాంపిల్స్ తీసి టెస్టులకు పంపిర్రు. గా రిపోర్టులు రాగానే ఏడెట్లున్నదో చూసి అవసరమైతే మారుస్తారట, యాక్షన్ తీసుకుంటారట. అంతటా కూడా విజయ నెయ్యి వాడమని ఆర్డర్ వేసిండ్రట పెద్ద ఆఫీసరు. తిరుపతి లడ్డు లొల్లితోటి మనోళ్ళు కూడా అలర్ట్ అయ్యారన్నట్టు.